గోదావరి జిల్లాలో ఆతిథ్యానికి మారుపేరని అక్కడి ప్రజలు మరోసారి రుజువు చేశారు. గోదారమ్మ పుణ్యస్నానాల కోసం తరలివచ్చిన భక్తులను ఆత్మీయంగా ఆహ్వానించారు. స్వచ్ఛంద సంస్థలతో పాటు మేము సైతం అంటూ యాత్రికులకు భోజనం, మజ్జిగ, పలహారాలను అందించారు. పుష్కరాల పనులు మొదలుపెట్టిన నాటి నుంచి గోదావరి జిల్లాలో ఆతిథ్యానికి మారుపేరని చంద్రబాబు అన్న మాటను అక్కడి ప్రజలు అక్షరాలా నిజం చేశారు. పుష్కరం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వచ్చిన యాత్రికులకు శక్తి మేరా సేవలందించారు. కమిటీలుగా ఏర్పడి మధ్యాహ్న సమయాల్లో కమ్మటి భోజనాలు అందజేసి యాత్రికుల మెప్పు పొందారు. బాటసారులనే కాకుండా వాహనాలపై వెళ్లే వాళ్లను సైతం ఆత్మీయంగా పలకరించి కడుపు నింపి పంపించారు. పుష్కరాల కోసం తరలివచ్చిన యాత్రికులకు స్నానఘట్టాల వద్దే కాకుండా వీధుల్లో సైతం ఆతిథ్యమిచ్చారు గోదావరి జిల్లాల ప్రజలు. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లతో రహదారులపై సేవా కార్యక్రమాలు చేపట్టారు. పుష్కర ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేసిన యాత్రికులు స్థానికుల ఆత్మీయ పలకరింపుతో పులకరించిపోయారు. గోదావరి జిల్లాల వాసుల ఆతిథ్యాన్ని స్వీకరించి అన్నదాత సుఖీభవ అంటూ సొంతూళ్లకు వెళ్లిపోయారు. చాలా మన బంధుత్వంగా బంధువులు ఇస్తున్నట్టుగానే ఉంది ఆప్యాయతగా మాకు. ఏ రకంగా చాలా సదుపాయంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మజ్జిగ ఇచ్చారు, ఏదో టిఫిన్ పెట్టారు, వాటర్ ప్యాకెట్స్ ఇస్తున్నారు. బాగున్నాయి, మంచిగా ఫెసిలిటీస్ బాగున్నాయి. బాగుంది, అరేంజ్మెంట్ బాగున్నాయి. సోషల్ కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఈ సేవా కార్యక్రమాలు అయితే చాలా బాగున్నాయి. ఇలాగే ముందుకు నడవాలని మేము కోరుకుంటున్నాం. తమ చెంతనున్న గోదారమ్మ కోసం దూర తీరాల నుంచి వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని గోదావరి జిల్లాల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. మహాపుష్కరాల పుణ్యఘడియల్లో అతిథి దేవోభవ అంటూ యాత్రికులకు మనసారా సేవ చేశారు.